నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. నాలెడ్జ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది మనకి బెస్ట్ రిటర్న్స్ని ఇస్తుంది. ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే మన మీనింగ్ మనీ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, ఏదైనా సరే నాలెడ్జ్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చే రిటర్న్స్ అనేటటువంటి పోవు. ఎప్పటికీ నష్టం ఉండదు. ఎప్పటికీ నష్టం లేని ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాలెడ్జే. సరే, మరి ఇది ఇవాళకి సంబంధించినటువంటి జిస్ట్ అండి. ఇది నిన్న ఆర్టికల్స్ యొక్క జిస్ట్. సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి రెండు మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు గమనిస్తున్నారో లేదో, మనకి తెలుగు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇప్పుడు మనం క్లాస్ చెప్తున్న పీపీటీ ప్లస్ తెలుగులో రాస్తున్నటువంటి పీడిఎఫ్ ఇవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. తెలుగులో రాసేది 1 day డిలేతో అప్లోడ్ అవుతుంది. అంటే ఈ వీడియో అప్లోడ్ అయ్యాక చూసి దాని నోట్స్ రాయాలి కాబట్టి, రైట్. ఇంగ్లీష్ది అప్పటికప్పుడు అప్లోడ్ అవుతుంది, చూసుకోవచ్చు. సరే, మరి మన మొదటి ఆర్టికల్ ఏంటో చూద్దాం. సెక్యూరిటీ ఇష్యూస్, పాలిటీ, ఇలా వివిధ రకాల కంటెక్స్ట్కి సంబంధించింది. రీసెంట్గా ఢిల్లీ పోలీసు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. బెయిల్కి సంబంధించి 3 స్టూడెంట్స్కి సంబంధించి అన్నారు. అదేవిధంగా టెర్రరైజింగ్ డిసెంట్ అని చెప్పి ఇవాళ నిన్న రెండిట్లోనూ మనకు ఆర్టికల్స్ అనేటటువంటి వచ్చాయి. ఫస్ట్ అసలు దాని కంటెక్స్ట్ ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్స్ యొక్క జిస్ట్ ఏంటో చూద్దాం. కంటెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ మనకి సిఏఏ చట్టానికి అగెనెస్ట్గా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ చట్టానికి అగెనెస్ట్గా 2019లో తీసుకొని వచ్చిన చట్టం ప్రొటెస్ట్లు జరిగాయి. అయితే ఆ ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్న సందర్భంలో ఢిల్లీలో, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఢిల్లీలో మనకి రాయిట్స్ జరిగాయి, గొడవలు జరిగాయి. సో ఈ ఢిల్లీలో రాయిట్స్ జరిగినప్పుడు కొంతమంది అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళలో 3 జేఎన్యూకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు అనేటటువంటిది 1 year తర్వాత అరెస్ట్ చేసి 1 year అయింది. ఇప్పటి వరకు ట్రయల్ అనేది లేదు. అంటే అరెస్ట్ చేసిన 1 year వరకు ట్రయల్ లేదు. ట్రయల్ లేకుండా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు అనేటటువంటిది ఏం చెప్పిందంటే, వాళ్ళకి రైట్ టు ప్రొటెస్ట్ అనేటటువంటిది టెర్రరిజం కిందికి ఎలా వస్తుంది, ప్రొటెస్ట్ చేయడం అనేటటువంటిది టెర్రరిజం ఎలా వస్తుంది అన్నారు. అయితే పోలీస్ ఏం చెప్తున్నారంటే, మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ప్రకారం వేరే వాళ్ళు వీళ్ళని ప్రోద్బలం చేసి వీళ్ళు అక్కడ అసలు ఆ రాయిట్స్ రావడానికే కారణము. సో ప్రొటెస్ట్లు కాదు, ఇక్కడ రాయిట్స్ కోసమే వాళ్ళకి చేశారు. రైట్ టు ప్రొటెస్టా లేదా టెర్రరిజమా అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు అడిగితే ఇలా చెప్పారు. సో అయితే ఈ కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటి, ఈ ఢిల్లీ హైకోర్టు యొక్క అబ్జర్వేషన్ అంటే, ఇదిగో మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం అనేటటువంటి ఉంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద బెయిల్ రాకుండా ఎన్ని రోజులైనా ట్రయల్ లేకుండా ఉండొచ్చు. కానీ ప్రైమా ఫేసే అంటే ఫస్ట్ చూడగానే మనకి దీంట్లో కేసు అనేటటువంటి దాంట్లో ఈ పర్టికులర్ కేసులో వాళ్ళ మీద ఎవిడెన్సెస్ అనేటటువంటివి ఉన్నాయని చెప్తున్నారు. 600 పైగా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ట్రయల్ జరిపేలోపు కొన్ని సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలన్నా అవుతుంది. అప్పటి వరకు వాళ్ళు జైల్లో ఉండాలా? బెయిల్ అనేటటువంటిది కల్పించాలి. బెయిల్ అనేటటువంటిది ఆర్టికల్ 21 కిందికి వస్తుందని చాలాసార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో చెప్పింది. సో అందుకని హైకోర్టు వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఢిల్లీ యొక్క జ్యూరిస్డిక్షన్లోనే ఉండేలాగా తీసుకోండి మెజర్స్. అంతేగాని మరి టెర్రరిజం యాక్ట్స్ అనేటటువంటివి ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాం. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటటువంటిది దీన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది. గమనించాలండి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము. సో ఇది వివిధ రకాల అన్లాఫుల్ యాక్టివిటీస్ అన్నిటికీ సంబంధించినటువంటిది. ఏవైతే ఇండియా యొక్క సావర్నిటీని, ఇంటిగ్రిటీని థ్రెట్ అని అనుకుంటామో వాటన్నిటికీ సంబంధించిన కేసెస్ని దీని కింద డీల్ చేస్తారు. ఇంతకుముందు టాడా చట్టము అని ఉండేది, టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం అని. ఇప్పుడు దాని తర్వాత పోటా అని వచ్చింది. ఆ పోటాని తీసేసిన తర్వాత, పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, దాన్ని రీప్లేస్ చేస్తూ వచ్చిందే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము అని చెప్తామన్నమాట. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం అనే దాన్ని 1967 నుంచి ఇలా అమెండ్ చేసుకుంటూ వచ్చారు. 2019లో కూడా దీన్ని అమెండ్ చేసుకుంటూ వచ్చారు. మరి దీంట్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్, క్రిటిసిజమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. గమనించండి, ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే,
యుఏపిఏ అనే చట్టం ఉంది. దాంట్లో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ని రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉందా అన్నది ఇప్పుడు క్వశ్చన్గా మారింది. సెక్షన్ 43D5 అంటాం. దీని కింద ఏంటి, ఎవరన్నా ఒక పర్సన్ అరెస్ట్ చేస్తే ప్రైమా ఫైసే అతనే ఆ పని చేశారు లేదా ఆ గ్రూపే ఆ పని చేసింది అన్లాఫుల్ యాక్టివిటీ అనుకుంటే వాళ్ళకి వితౌట్ ట్రయల్ వాళ్ళని జైల్లో ఉంచొచ్చు, ఆ ట్రయల్ పెండింగ్లో పెట్టచ్చు అనమాట. బెయిల్ అనేటటువంటిది మంజూరు చేయాల్సిన అవసరం లేదు ప్రైమా ఫేసే. కానీ మన ఇండియాలో మన జ్యుడిషియల్ సిస్టమ్ అనేటటువంటిది అడ్వర్సేరియల్ సిస్టమ్ అంటారు. అడ్వర్సేరియల్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తే ఇద్దరు కూడా ఆధారాలను ప్రూవ్ చేస్తారు. ఇద్దరు కూడా ఇతను తప్పు చేశారు లేదా వీళ్ళు తప్పు చేశారన్నది కౌంటర్స్ అనేటటువంటివి ఇస్తారు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి దాంట్లోనూ క్రాస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అవసరం. ఇలా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే కానీ మనకి ట్రూత్ అనేది బయటికి రాదు అన్నది ఈ వ్యవస్థ యొక్క ఉద్దేశం. సరే, బాగుంది. మరి ఇలాంటి కేసుల్లో ఈ సెక్షన్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచారు, అండర్ ట్రయల్గానే ఉన్నారు. కానీ మన జ్యుడిషియల్ వ్యవస్థ ఎంత స్లోగా ఉంటుంది. ఈ కంటెక్స్లో మరి దీన్ని ఎంతవరకు ప్రాపర్గా వాడచ్చు అన్నది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. అంటే దాని మీనింగ్ ఈ చట్టం కింద అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వదిలేయండి అని కాదు. ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు అలా జైల్లోనే 1 సంవత్సరం వరకు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత వాళ్ళు ఏమీ తప్పు చేయలేదని ప్రూవ్ అయితే అప్పుడేంటి, వాళ్ళ యొక్క సివిల్ రైట్స్ ఏమైనట్టు, అంతేనా? అందుకే ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకవైపు సివిల్ రైట్స్ని, ఇంకొక వైపు టెర్రరిస్ట్ చట్టాలని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ ఉండాలి. అవును, టెర్రర్ యాక్టివిటీస్ అనేటటువంటి దాన్ని కర్బ్ చేయడానికే తీసుకొచ్చాము. కానీ సివిల్ రైట్స్, మన యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ ఉండకూడదు కదా, అది కూడా గమనించాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. డ్రోన్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేసుకొని వ్యాక్సిన్స్ని ఫెరీ చేయడం, వ్యాక్సిన్స్ని రిమోట్ అండ్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్కి తీసుకెళ్ళాలి. మనకి ఈ వ్యాక్సిన్స్ అనేటటువంటి వాటిని కొంత కూల్ టెంపరేచర్స్లో, తక్కువ టెంపరేచర్స్లో స్టోర్ చేయాలా? మరి ఆ తక్కువ టెంపరేచర్స్లో స్టోర్ చేయాలంటే దానికి తగ్గ లాజిస్టిక్స్ ఇవన్నీ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, డ్రోన్స్ అనేటటువంటి వాటిని ఉపయోగించి మనకి డ్రై ఐస్ అంటారు, ఒక బాక్స్లో డ్రై ఐస్లో ప్లేస్ చేసి వాటిని పంపించవచ్చు. ఈజీగా, క్విక్గా, త్వరగా రీచ్ అయ్యేలాగా డ్రోన్స్ని వాడచ్చు. అయితే రీసెంట్గా ICMR అనేటటువంటిది కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేసిన దాంట్లో ఏం చెప్పిందంటే, బియాండ్ విజువల్ రేంజ్ అంటే ఏంటి, కంటికి కనిపించకుండా, అంటే మన భూమి ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా కాకుండా కొంత హైట్లో, వాటిని బియాండ్ విజువల్ రేంజ్ అని అంటారు. బియాండ్ విజువల్ రేంజ్ లైన్ ఆఫ్ సైట్ అంటారు. అంటే 35 కిలోమీటర్స్ హైట్ వరకు ఇవి అంత హైట్ వరకు వెళ్ళగలవన్నమాట. అంత హైట్ నుంచి వెళ్ళి ఇన్ని 4 kgs అలాగ వెయిట్ని క్యారీ చేసుకుని వెళ్ళి ఏ ప్లేస్లో అయితే డెలివర్ చేయాలో అక్కడ అనమాట. అయితే మనకి డ్రోన్స్ని రెగ్యులేట్ చేసే మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటటువంటి రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్లో ఓన్లీ విజువల్ లైన్ ఆఫ్ సైట్లో మాత్రమే డ్రోన్స్ని లాంచ్ చేయాలి. బియాండ్ విజువల్ రేంజ్కి ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. సో మేబీ దీని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ICMR పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపట్టాలనుకుంటుంది. దీని తర్వాత మేబీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఈ BLOS, బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్, దీనికి అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వచ్చు. సరే, మరి డ్రోన్స్ అనేటటువంటివి ఈ వ్యాక్సిన్ డెలివరీకేనా, దేనికన్నా కూడా యూజ్ అవుతాయా? డ్రోన్ యొక్క అప్లికేషన్స్ వివిధ రంగాల్లో ఉన్నాయి. అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ కౌంట్ అనేటటువంటి చూడాలి. సో దానికి సంబంధించి డ్రోన్స్ అనేటటువంటి వాడచ్చు. క్రాప్ లాస్ని ఎస్టిమేట్ చేయాలి, క్రాప్ సూపర్వైజ్ చేయాలి, మెయింటెనెన్స్కి, వాటన్నిటికీను డ్రోన్స్ అనేటటువంటి వాడచ్చు. అదేవిధంగా లెట్సే క్రాప్ ఇన్సూరెన్స్ లేదా ఏదైనా ఇన్సూరెన్స్ ఉంది, అక్కడ డిజాస్టరో ఏదో డ్యామేజ్ జరిగింది, దాన్ని అసెస్ చేయాలి. సినిమాగ్రఫీ, ఫోటోగ్రఫీ వీటిలో వాడచ్చు, మైనింగ్ ఏరియాస్లో వాడచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాడచ్చు, ఎనర్జీ ఏరియాలో వాడచ్చు, లా అండ్ ఆర్డర్లో కూడా వాడచ్చు. ఇలాగా వివిధ రంగాల్లో డ్రోన్ యొక్క అప్లికేషన్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ అండి. డ్రోన్స్, వాటి యొక్క అప్లికేషన్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఏరియా అన్నమాట. ప్రిలిమ్స్లోనూ డ్రోన్ రెగ్యులేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొని వచ్చినవి, ఇంకా ఈ అప్లికేషన్స్ అనేవి మనం చదివి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఎన్రికా లెక్సీ కేస్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. సో
ఇక్కడ ఏంటి, ఇటలీ అనే కంట్రీకి సంబంధించినటువంటి ఎన్రికా లెక్సీ అనే షిప్. దీని మీద వీళ్ళిద్దరూ అరేబియన్ సీలో వీళ్ళిద్దరూ నేవీ ఆఫీసర్స్ అరేబియన్ సీలో షిప్ ప్రయాణిస్తూ ఉండింది. మనకి కేరళ తీరం దగ్గరలో ఫిషర్మెన్ ఉండేటటువంటి బోట్లో ఉండే ఇద్దరిని పైరేట్స్ అనుకొని వీళ్ళు కాల్చి చంపారు. ఆ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు అనేటటువంటిది ఇక్కడ ఇండియాలోనే ట్రయల్ చేయాలి అంది. కాదు, ఇది ఇండియాకు సంబంధించింది కాదు, ఇది మాకు అంది ఇటలీ. ఆ తర్వాత ఇద్దరు ఒప్పుకోలేదు. అన్క్లాజ్ అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అనే దాని కింద, అన్క్లాజ్ అనే దాని కింద పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేటటువంటిది ఉంది. ఈ పీసీఏ అనేటటువంటిది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేటటువంటిది ఇదిగో ఇటలీకి ఇండియాకి ఇద్దరికీ కన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉంది. కానీ వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించి అపాయింట్ చేయబడ్డ వాళ్ళు కాబట్టి వీళ్ళని ఇటలీలోనే ట్రయల్ అనేటటువంటి చేయాలి, దీనికి కంపెన్సేషన్ చెల్లించమన్నారు. సో ఆ విధంగా కంపెన్సేషన్ అనేటటువంటిది చెల్లించడం జరిగింది. సో మేబీ ఇప్పుడు దాన్ని క్లోజర్ చేయొచ్చు. కానీ ఇది జరిగింది 2012లో. అంటే ఇన్ని సంవత్సరాలు డిలే అవ్వకుండా, డిప్లొమాటిక్గా ఇబ్బంది కాకుండా ముందుగానే బెటర్గా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. అప్పుడు బెటర్గా ఉండేది. అంటే అటు లీగల్గా సౌండ్ పాలసీ ఫాలో అవ్వాలి, ఇటు డిప్లొమాటిక్గాను ఉంటుంటే కొంత రిఫ్ట్ అనేటటువంటి తగ్గుండేది. అది ఇక్కడ మనకి క్వశ్చన్. మనం ఏం చేస్తాం, ఇలాంటి ఏరియాస్ వస్తే చాలా డీటెయిల్గా ఈ విషయంలో ఏం జరిగింది మొత్తం తెలుసుకుంటాం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలి, అన్క్లాజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అంటే ఏంటి, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చెప్పింది, అంతవరకు చాలు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది, ఎఫ్డిఐ ఫ్లోస్. రీసెంట్గా లాస్ట్ ఇయర్కి సంబంధించి $81 బిలియన్ అనేటటువంటిది ఇండియాలోకి ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో ఇండియాకు వచ్చింది, మేము తీసుకున్న రిఫార్మ్స్ వల్లే అని చెప్పారు. సో ఈ కంటెక్స్లో అవే కాదు, దాని వెనకాల అనాలిసిస్ చేయాల్సిన డైమెన్షన్స్ చాలా ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో రాశారు. మరి అవేంటి, ముందు అసలు ఈ ఎఫ్డిఐ అంటే ఏంటో చూద్దాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన యొక్క కంపెనీస్లో విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి జనరల్గా ఆ కంపెనీ యొక్క షేర్స్లో మోర్ దాన్ 10% ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎఫ్డిఐ అని పిలుస్తాము. లెస్ దాన్ అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అన్నట్టుగా మనం పిలుస్తాము. సరే, ఓవరాల్గా లాస్ట్ ఇయర్ $81 బిలియన్ అనేటటువంటిది వచ్చిందన్నారు, బాగుంది. అయితే దీని రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని ఇష్యూస్ మనం తెలుసుకోవాలన్నాం కదా, అవేంటో చూసేద్దామా? ఫస్ట్ చూడండి, ఇందాకే ఎఫ్డిఐ అన్నాం. ఎఫ్డిఐ అనేటటువంటిది ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో. ఇన్ఫ్లో అంటే ఎఫ్డిఐ ఇండియాలోకి రావడం, అవుట్ఫ్లో అంటే ఇండియాలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినటువంటి దాని నుంచి బయటకు వెళ్ళడం, లేదా మనం దీని నుంచి బయటికి తీసుకెళ్ళడం. ఇవి కాకుండా సరే, అవుట్ఫ్లో అనేటటువంటిది కూడా ఈ పీరియడ్లో ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ $81 బిలియన్ అనేది ఇన్ఫ్లోనే చూపిస్తున్నారు, అవుట్ఫ్లో కూడా ఎక్కువగా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి, ఒకటో పాయింట్. రెండోది, చాలా వరకు మనీ అనేటటువంటిది పీ నోట్స్ అనేటటువంటి దాని ద్వారా వస్తుంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లోకి పీ నోట్స్ అనేటటువంటి ద్వారా మనీ రావడం. ఇంతకీ పీ నోట్ అంటే ఏంటి, పార్టిసిపేటరీ నోట్ అని పిలుస్తాం. అంటే ఏంటి, మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే సెబీ యొక్క పర్మిషన్ ఉండాలి. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అంటే లెట్సే ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టార్ అనుకుందాం. ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టార్ ఇండియాలో షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే సెబీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా నేను ఇన్వెస్ట్ చేయాలి ఫారెన్ ఇన్వెస్టార్నే, కానీ సెబీ దగ్గర ప్రతిసారి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని అనుకోవట్లేదు అనుకుందాం. సో అప్పుడు నేను పీ నోట్స్ అనేటటువంటివి, అంటే నేను ఈ ఎఫ్పిఐ దగ్గరికి వెళ్ళి, ఎఫ్పిఐ నీకు ఆల్రెడీ సెబీ దగ్గర పర్మిషన్ ఉంది కదా, నేను నీకు మనీ ఇస్తాను, నువ్వు ఇన్వెస్ట్ చేసి వచ్చిన దాంట్లో నీ కమిషన్ ఇంత తీసుకొని నాకు మనీ ఇచ్చేసే అని ఆ విధంగా చేసుకునే అగ్రిమెంట్ని పీ నోట్ అని పిలుస్తాము. పీ నోట్ అనేటటువంటిది పార్టిసిపేటరీ నోట్ అనేటటువంటి దాని ద్వారా ఎవరు పంపిస్తున్నారో మనకు తెలియదు. సో అందువల్ల ట్రాన్సాక్షన్ యొక్క మనకి దాని యొక్క లీగాలిటీ అనేది మనకు తెలియదు. సో అది ఎక్కువ అవ్వడం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్, ఎఫ్డిఐ రావడం అయితే వచ్చింది, కానీ సెక్టోరల్ వేరియన్స్ అనేటటువంటిది ఉంది. అంటే దాని మీనింగ్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ ఇలా ఉంటాయి కదా, మనకి సర్వీస్ సెక్టార్లోకే 80% అనేటటువంటిది
80% ఎఫ్డిఐ అనేటటువంటి ఫ్లో వచ్చింది. కానీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెంచాలి, మేక్ ఇన్ ఇండియా అన్నా. సో ఆ కంటెక్స్లో దీంట్లోకి రాకపోవడం అనేటటువంటిది వేరియన్స్ ఉన్నట్టేనా? ఎఫ్డిఐ కోషంట్ అంటే ఓన్లీ కొన్ని బిగ్ కంపెనీస్కి ఎక్కువ ఎఫ్డిఐ వచ్చింది మిగిలిన వాటితో పోలిస్తే. వీటిని తీసేస్తే ఎఫ్డిఐ తక్కువే. సో ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఈ డేటా అంతా ఓన్లీ ఇది ఎక్కువ వచ్చేసింది అని చంకలు గుద్దుకోవడం కాదు, అది ఇక్కడ చెప్పింది. నెక్స్ట్ ఆర్టికల్ ఎనర్జీ ఇన్ఎఫిషియన్సీ అంటే ఎనర్జీని ఇన్ఎఫిషియెంట్గా వాడుకుంటున్నామో, ఎఫిషియన్సీ అనేటటువంటిది ఉండాలి. కూలింగ్ నీడ్స్ అంటున్నారు. అంటే కూలింగ్ అనేటటువంటిది ఏంటి చూడండి, ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఆస్పెక్ట్. మనకి కూలింగ్ ఎఫెక్ట్స్ అంట. కూలింగ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? లెట్సే ఇప్పుడు ఏసీస్కి సంబంధించి కానీ ఇండస్ట్రియల్ కూలింగ్ ఇలాగ వీటన్నిటికీను లో టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి మనకు కావాలి. ఇండస్ట్రియల్ యూజెస్, హౌసింగ్, రెసిడెన్షియల్, అఫీషియల్ కాంప్లెక్సెస్ వీటన్నిటిలో వాడతాం. నెక్స్ట్ వచ్చే కొద్దీ ఏసీస్ వీటి యొక్క నీడ్ అనేటటువంటిది పెరగబోతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ పెరిగే కొద్దీ. బట్ వీటిలో వాడేటటువంటి గ్యాసెస్ అన్నీ కూడా ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అయినా. సో అంటే ఈ కూలింగ్ ఎఫెక్ట్ పెరిగింది అంటే ఓజోన్ డిప్లీషన్ పెరుగుతుందా? దీనికి రిలేటెడ్గా ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది ఏంటి అన్నదానికి ఆల్రెడీ ఇండియాలో మనకి ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చాం. దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఏసీస్ వీటికి సంబంధించి మినిమం టెంపరేచర్స్ అంతా వీటిని మెయింటైన్ చేయగలగాలి. మరొకసారి ఈ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటో చూద్దామా? ఇది 2019లో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది 20 years ప్లాన్ అన్నమాట. ఏ విధంగా కూలింగ్ డిమాండ్ అనేటటువంటిది 20 to 25% తగ్గించాలి. రిఫ్రిజరెంట్ డిమాండ్ అనేటటువంటిది, అదేవిధంగా కూలింగ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ తగ్గించగలగాలి. కూలింగ్ మరియు రిలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ కింద వాటిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకొని వచ్చేందుకు ప్రయత్నించాలి. ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అనేటటువంటివి ఈ ఏరియాస్లో స్కిల్ డెవలప్మెంట్ వాటిని చేసుకోగలగాలి. ఈ విధంగా ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ తీసుకొని వచ్చాం. ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉండేలాగా దీన్ని మెయింటైన్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ రైట్ టు ఫర్గాట్ అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఒక కేసు చూద్దాం చూడండి. ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఏమని? ఇంతకుముందు నాకు సంబంధించి ఒక కేసు జరిగిందండి, ఆ కేసుకి సంబంధించి జడ్జిమెంట్ అనేటటువంటిది ఇచ్చారు, బాగుంది. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ నేమ్తో సెర్చ్ చేస్తుంటే మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఆ కేసు కూడా అయిపోయి చాలా రోజులైనా సరే అవన్నీ డీటెయిల్స్ మళ్ళీ వస్తున్నాయి. ఈ కంటెక్స్లో ఎంతవరకు రైట్ టు బీ ఫర్గాటన్ అనేటటువంటిది నాకుంది, దాన్ని డిలీట్ చేయమని చెప్పండి సెర్చ్ ఇంజన్స్ని అని అడిగారు. రైట్ టు బీ ఫర్గాటన్ అనేటటువంటిది రైట్ టు ప్రైవసీలో భాగమే. ఎందుకంటే ఒక్కసారి ఆ మిస్టేక్ జరిగింది, ఆ కేసులో వచ్చింది, అతని డీటెయిల్స్ అన్నీ కూడా అతనికి సంబంధించిన ప్రైవసీయేనా? సో ప్రైవసీ. కానీ ఒకవైపు ఆ రైట్ కరెక్టే, కానీ పబ్లిక్కి రైట్ టు నో అనేటటువంటిది ఉందా లేదా? అవునా? రైట్ టు నో అండ్ యాక్సెస్ కోర్ట్ రికార్డ్స్ని యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ వచ్చి నా కేసు క్లోజ్ అయిపోయింది కదా, కోర్ట్ రికార్డ్స్ క్లోజ్ చేయి అలాగ అడిగితే ఎట్లా? సో ఈ రెండిటికి బ్యాలెన్స్ అనేటటువంటిది ఉండాలి. రైట్ టు బీ ఫర్గాటన్ ఉండాలి, కానీ రైట్ టు నో కోర్ట్ రికార్డ్స్ అనేటటువంటిది పబ్లిక్కి యాక్సెస్ అనేటటువంటిది ఉండగలగాలి. నెక్స్ట్ ఇష్యూ డీప్ ఓషన్ మిషన్ అనేటటువంటిది ఇండియా లాంచ్ చేసింది, క్యాబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి మనం ఒక స్పెషల్ వీడియో, డీటెయిల్డ్ వీడియో చేశామంటే ఒకసారి అది చూడాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్కి సంబంధించి ఐడీస్ని, అంటే మనకి మెడికల్ సర్టిఫికేట్స్ అనేటటువంటివి ఇవ్వాలి. వీళ్ళు ట్రాన్స్జెండర్స్, దాన్ని బేస్ చేసుకొని మనకి వివిధ రకాలైనటువంటి రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్లోను, ఎంప్లాయ్మెంట్లోను వీటన్నిటిలోనూ ఉన్నాయి. మరి ఆ వెబ్సైట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కంటెంట్ ఇష్యూ అంటే లాంగ్వేజ్ బ్యారియర్, రీజనల్ లాంగ్వేజెస్లో లేకపోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్ ఇష్యూగా ఉంది. సో దాన్ని ఆ కంటెంట్ ట్రాన్స్లేషన్ అనేటటువంటిది చేసుకోవాలి. వివిధ రకాలైనటువంటి రీజనల్ లాంగ్వేజెస్లోకి దీన్ని మార్చుకోగలగాలి. అప్పుడే మనకి ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేటటువంటి యూజ్ అవుతాయి. మనం దీనికి డిజిటల్ డివైడ్స్ అని చదువుకుంటాం ఒక కాన్సెప్ట్లో. ఆ డిజిటల్ డివైడ్లో ఇలా రీజనల్ లాంగ్వేజ్లో కంటెంట్ లేకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లం. కంటెంట్ ఏమో ఉంది
కానీ అది ఇంగ్లీష్లోనూ ఇంకొక లాంగ్వేజ్లోనూ ఉంది, యాక్సెస్ అనేది చేసుకోలేకపోవడం. సో డిజిటల్ డివైడ్స్కి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది. సో కంటెంట్ ట్రాన్స్లేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా పరిగణించాలి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేటటువంటిది ఉంది. దాని కింద 41 ఫ్యాక్టరీస్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ 41 ఫ్యాక్టరీస్ అన్నిటినీ గ్రూప్గా చేర్చి 7 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్గా చేయడం, డిపిఎస్యూస్ అంటాం. 7 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్గా చేయగలగడము. సో అలా చేసి ఈ 7 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కార్పొరేట్ స్టైల్లో రన్ చేయాలి. మినిస్ట్రీ కిందే ఉంటాయి, కంప్లీట్లీ డిఫెన్స్ మినిస్ట్రీ కిందే కార్పొరేటైజ్ చేయడం అన్నమాట. దీనివల్ల ఒకటి దాని వర్కింగ్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఏది దాని యొక్క స్ట్రక్చర్ మారింది కాబట్టి ఎఫిషియన్సీ పెరుగుతుంది. రిసోర్స్ అలొకేషన్లోనూ చేంజెస్ అనేటటువంటివి ఈజీగా చేయొచ్చు. సో ఆ విధంగా క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు మనకి ఈ చేంజెస్ వల్ల మేబీ సెల్ఫ్ సఫిషియన్సీ, ఇండిజినైజేషన్ కూడా పెరగచ్చు. దీన్ని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇండిజినైజేషన్ మెజర్స్గా చెప్పుకుంటాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని అంటున్నాం. డిఫెన్స్ ఇండిజినైజేషన్ ప్రమోట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద మెజర్స్. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. టెక్నాలజీ అనేటటువంటిది ఏ విధంగా హ్యూమన్ రీసోర్సెస్ని రీప్లేస్ చేస్తుంది అన్న కంటెక్స్లో మనం దీన్ని చదువుకోవాలి. టెక్నాలజీ, హ్యూమన్ రీసోర్సెస్ అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటున్నాం. ఈ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరుగుతుంది అన్నటువంటిది ఇక్కడ చెప్తున్న విషయం. మనకి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేటటువంటిది కస్టమర్ సర్వీసెస్లోను, అకౌంటింగ్లోను, ఫినాన్షియల్ సర్వీసెస్లోను, హెల్త్ కేర్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఆర్పిఏ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేటటువంటి చేస్తున్నారు. సో ఈ ఆర్పిఏ అనేటటువంటి దానివల్ల కంపెనీస్కి మనీ సేవ్ అవుతుంది, కానీ వీటిలో జాబ్ లాసెస్ అనేటటువంటివి వస్తాయి. మనకి 3 మిలియన్ జాబ్ లాసెస్ వరకు ఐటీ జాబ్స్ కట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇండియా అనేటటువంటిది బీపీఓ సర్వీసెస్ వీటికి చాలా ఇంపార్టెంట్ హబ్. ఈ విధంగా జాబ్ లాస్ వస్తే ఏం చేయాలి? అన్ఎంప్లాయ్మెంట్ పెరగకుండా ఉండాలి అంటే అప్ స్కిల్లింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ అప్ స్కిల్లింగ్ వైపుగా మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. సుప్రీంకోర్టు అనేటటువంటిది సిబిఎస్ఈ అనేటటువంటిది 12th క్లాస్కి సంబంధించిన మార్క్స్ని ఫైనలైజ్ చేయడానికి ఏ ఫార్ములా వాడుతుంది అన్నది ప్రపోజ్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు అప్రూవ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఏ విధంగా? క్లాస్ 10th, క్లాస్ 11th మార్క్స్ని యావరేజ్గా తీసుకుంటాము. ఇంటర్నల్ టెస్ట్లు ఉంటాయి కదా, ఇంటర్నల్ టెస్ట్ని బేసిస్గా తీసుకొని ఫైనల్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ 12th క్లాస్ మార్క్స్ అనేటటువంటి ఇప్పుడు మనం చూస్తే మనకి ఎంసెట్లో వీటి ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ వీటి అడ్మిషన్స్కి మార్క్స్ పర్సంటేజ్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ మా గ్రాడ్యుయేషన్ లెవెల్లో, ఎంట్రీ లెవెల్లో ఉండేదానికి ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద ఇంత ప్రాముఖ్యత. కానీ ఇక్కడ ఒక్క విషయం గమనించండి, సిబిఎస్ఈ ఏమో ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తుంది అంతేనా, ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ కాబట్టి. సుప్రీంకోర్టు ఏమో జ్యుడిషియరీకి ఏం సంబంధం? జ్యుడిషియరీ ఎందుకు అప్రూవ్ చేయాలి? సో ఇక్కడ మనం దీన్ని జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. జ్యుడిషియల్ యాక్టివిజం ఇది. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటిది యాక్టివిజమే కానీ ఓవర్ రీచ్ అనేది కాదు. ఎందుకంటే డెసిషన్ తీసుకోవట్లేదు, డిలే అవుతుందన్న కంటెక్స్లో ఇది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి. ఇక్కడ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేటటువంటి దాని కింద మనం రాసుకోవచ్చు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఏమన్నారంటే, మా రాష్ట్రం యొక్క గవర్నర్కి చీఫ్ మినిస్టర్కి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి చాలా రోజుల నుంచి. మా రాష్ట్రం యొక్క గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు నన్ను కన్సల్ట్ అవ్వలేరు అన్నారు. గవర్నర్ని ఇంతకు ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ బేసిస్తో అపాయింట్ చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళకి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సజెషన్స్ ప్రకారం, ప్రైమ్ మినిస్టర్ సజెషన్స్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ని రాష్ట్రాలకు అపాయింట్ చేస్తారు. అయితే మ్యాండేటరీగా స్టేట్ గవర్నమెంట్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చేస్తే చేయొచ్చు. కానీ సెంటర్ స్టేట్స్ రిలేషన్స్ మధ్యలో బెటర్ కోఆర్డినేషన్ ఉండాలి. దీనికోసం పూంచీ కమిషన్ అని, సర్కారియా కమిషన్ అని, కమిషన్స్ అనేటటువంటివి గవర్నర్ని అపాయింట్ చేయడంలో
స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పర్మిషన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుంటే కొంతవరకు అపాయింట్ చేసిన తర్వాత స్మూత్గా నడుస్తుంది ఫంక్షనింగ్ అనేది. ఎందుకంటే గవర్నర్ ఏమో హెడ్ ఆఫ్ ది స్టేట్, వీళ్ళేమో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటారు కాబట్టి ఆ కంటెక్స్లో ఈ విధంగా చేయాలి అని చెప్పారు. ఆ విధంగా చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అయినా మనం ఏం చేయాలంటే అండి, ఈ సెంటర్కి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి మధ్య జరుగుతున్నటువంటి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూసి పెట్టుకోవాలి. ఒక చోట రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఫెడరలిజం దాని రిలేటెడ్ ఇష్యూస్ కింద కేస్ స్టడీస్గా, ఎగ్జాంపుల్స్గా, వాల్యూ అడిషన్గా వీటిని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. రివర్స్ మైగ్రేషన్ అంటున్నారు. మైగ్రేషన్ అంటే మన వలస కాదండి, పొలిటికల్ పార్టీస్ నుంచి. అంటే ఒక వ్యక్తి ఈరోజు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవుతాడు, ఇంకొక రోజు పవర్లో ఉంది ఇంకొక పార్టీ అంటే మళ్ళీ తను వచ్చిన పార్టీ నుంచి మళ్ళీ తన వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే పార్టీ ఏ నుంచి పార్టీ బికి షిఫ్ట్ అవ్వడం అన్నమాట. మామూలుగా ఎన్నికవ్వబడ్డ వ్యక్తి షిఫ్ట్ అవుతే యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది, గమనించాలి. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎన్నికవ్వబడి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవుతే యాంటీ డిఫెక్షన్ లా, ఎన్నిక అవ్వకముందే షిఫ్ట్ అవుతే అదేమీ డిఫెక్షన్ అంటాం, కానీ దాన్ని యాంటీ డిఫెక్షన్ లా ఏమీ దాని మీద వర్తించదు. ఎన్నికవ్వబడ్డ మెంబర్స్కే యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది. సరే, ఇలా ఉన్నటువంటి కంటెక్స్లో పొలిటికల్ పార్టీస్ అనేటటువంటి వాటిలో ఇప్పుడు చూడండి, వెస్ట్ బెంగాల్లో చాలామంది బీజేపీకి షిఫ్ట్ అయ్యారు ఎన్నికల ముందు గెలుస్తుందని, ఇప్పుడు మళ్ళీ టీఎంసీకి వెనక్కి వస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్లోను ఇలా రకరకాల చోట్ల ఇవి జరుగుతున్నాయి. కానీ దీనివల్ల ఏమవుతుందండి, పార్టీస్ అనేటటువంటివి ఎవరైతే గ్రాస్ రూట్ నుంచి ముందు నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళను వదిలిపెట్టి ఈ కొత్తగా వచ్చే వాళ్ళని ఏమని విన్నబిలిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర, డిఫెక్ట్ అయి వచ్చిన వాళ్ళని లీడర్స్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ వీళ్ళ దగ్గర మొరాలిటీ ఎందుకు ఉంటుంది, అవునా? సో వాళ్ళ యొక్క మొరేల్ అనేటటువంటి దెబ్బతినే అవకాశం ఉంది. మనం ఎంత చేసినా మనల్ని ఏం తీసుకోరలే అన్న కంటెక్స్ట్. అలా కాకుంటే, అలా ఉండకూడదు. డెమోక్రసీ స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్కి స్వస్తి చెప్పాలి. ఐడియాలజికల్ బేసిస్ అయితే ఓకే, కానీ అన్నీ కూడా పర్సనల్ బేసిసే ఉన్నాయి. పవర్, మనీ ఇవే ఎక్కువ ఉన్నాయి. సో అది డెమోక్రసీకి మంచిది కాదు. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, మెయిన్స్లో అడగచ్చు. ఇండియా యొక్క హెల్త్ సెక్టార్ని రివాంప్ చేయాలంటే డిస్రప్టివ్ టెక్నాలజీస్ని వాడాలి. సో మీరేమంటారు అన్నలాగా అడిగితే, చూడండి ఇప్పుడు ఎన్నో రకాల టెక్నాలజీస్ అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటినీ వాడి యూనివర్సల్ హెల్త్ కేర్ అంటున్నాం. యూనివర్సల్ హెల్త్ కేర్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలి. దానికి ఈ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అనేటటువంటివి అవసరము, అది ఇక్కడ చెప్తున్నది. ఈ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అనేటటువంటివి ఏమేమి ఉన్నాయన్నది మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాని గురించి కొంత చదివి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏ టెక్నాలజీస్ని వాడచ్చు అన్నది కొద్దిగా బ్రీఫ్గా మనం చూద్దాము. దాన్ని బట్టి మీరు ఆన్సర్ డెవలప్ చేసుకోండి. నేను మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇచ్చాను దీని మీద ఈరోజు, గమనించాలి. ఇవంతా కూడా మనం టెక్నాలజీస్ చదువుకోవాల్సినవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సూపర్ కంప్యూటర్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, 5G టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, వీటన్నిటినీ హెల్త్ కేర్ ప్రొవిజన్స్లో వాడచ్చా లేదా అండి? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక డిసీజ్ని డయాగ్నైజ్ చేయాలి, సో అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడచ్చా? లేదు. అక్కడ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ అని ఉందనుకుందామండి, దాని నుంచి వచ్చిన డేటాను అనలైజ్ చేయాలి, బిగ్ డేటా అనలిటిక్స్ వాడుకోవచ్చా? అలాగే ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్, లెట్స్ ఏ రిమోట్ రీజన్ నుంచి ఎక్కడున్నా సరే హార్ట్ బీట్ ఇవన్నీ మానిటర్ చేసుకునేలాగా డాక్టర్ వాళ్ళ దగ్గర ఒక డివైస్ ఉంటే ఎలా ఉంటుంది పేషెంట్ దగ్గర, అలాగా ఈ టెక్నాలజీస్ అన్నీ వాడచ్చు. ఈ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అనేటటువంటివి ఇందాకన్నట్టు అందరికీ కూడా హెల్త్ కేర్ సర్వీసెస్ అఫోర్డబుల్గా, యాక్సెసిబుల్గా ఉండేలాగా చేయొచ్చు. మరేం చేయాలి? ఈ టెక్నాలజీస్ అన్నిటికీ రీసెర్చ్, R&D మీద ఇన్వెస్ట్ చేయాలి. రెండోది ట్రైన్ చేసుకోవాలి. పర్సనల్ అంటారు, హ్యూమన్ రీసోర్సెస్ని ట్రైన్ చేసుకోగలగాలి. హ్యూమన్ రీసోర్సెస్ని ట్రైన్ చేసుకోగలగడం, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది పెంచుకోగలగడము, ప్లస్ గవర్నమెంట్ అనేటటువంటిది పాలసీ లెవెల్లో డెసిషన్స్ తీసుకోగలగడము, దీనికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ అనేటటువంటివి తీసుకొని రాగలగడం, ఇవన్నీ చేయడం ద్వారా, ప్లస్ టెక్నాలజీని వాడడంలో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇంక్లూజన్ ఇష్యూస్, అందరికీ అది అందుబాటులో ఉండాలి, అవునా కాదా? ఇంక్లూజన్ ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి, డిజిటల్ డివైడ్ ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి. సో ఇవి అడ్రస్ చేసుకుంటూ డిజిటల్ డివైడ్,
ఇంక్లూజన్ ఇష్యూస్ని కనుక మనం అడ్రస్ చేసుకొని వీటిని కనుక తీసుకొని రాగలిగితే అప్పుడు మనం యూనివర్సల్ హెల్త్ కేర్ని అచీవ్ చేయగలము. ఇది ఆ విధంగా రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ని మనం అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్ ఈ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం. మనకి 2014, 2016 ఆ టైంలో ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటి ఒక టెర్రర్ గ్రూప్ బాగా ఫేమస్లోకి వచ్చేసింది. ఖలీఫెట్ అనేటటువంటిది మేమే స్థాపిస్తాము ఈ సిరియా, ఇరాక్ ఈ ప్రాంతంలో అని చాలామంది దాని యొక్క ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దేశాలు వదిలి వెళ్ళారు. మన ఇండియా నుంచి వెళ్ళింది చాలా తక్కువ మంది. మనం యూకే, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్తో పోలిస్తే ఇండియా నుంచి ఈ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మందే, కానీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 100కు పైగా ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో 4 విమెన్ ఉన్నారు, వాళ్ళని రిపాట్రియేట్ చేస్తాం అక్కడి నుంచి అన్నారు. ఆ కంటెక్స్లో ఇండియా తీసుకోవాలా వద్దా? ఒకటి, ఇండియాలో మనకి ఐపీసీ సెక్షన్ 3 ప్రకారం సిటిజన్స్ ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేసినా, ఎక్కడ తప్పు చేసినా వాళ్ళని ఇండియాలో ట్రై చేయొచ్చు, అంటే కోర్టు హాజరుపరచవచ్చు. రెండోది, సెక్యూరిటీ ఇష్యూ వాళ్ళు వస్తే అన్నారు, ఇక్కడికి వచ్చాక ట్రయల్ ఉంటుందండి, వాళ్ళని వదిలిపెట్టరు. ట్రయల్ అనేది ఉండి పనిష్మెంట్ అనేటటువంటిది ఉంటుంది వాళ్ళు చేసిన కనుక ప్రూవ్ అయితే. సో ఇవి ఎన్ని గమనించాలి. ప్లస్ అసలు డీరాడికలైజేషన్ అనేటటువంటిది జరిగింది, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు డీరాడికలైజేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా గమనించాలి. అంతేగాని డైరెక్ట్గా వాళ్ళ సెక్యూరిటీకి థ్రెట్ మాకేం సంబంధం లేదు అని కాదు. యునైటెడ్ నేషన్స్ సివిల్ రైట్స్ కోవెనెంట్ ఆన్ సివిల్ రైట్స్ కూడా అదే చెప్తుంది. సిటిజన్స్ని ఎప్పుడు కూడా స్టేట్లెస్గా వదిలేయకూడదు అన్నట్టుగా. ఈ కంటెక్స్లో మనము ఏ పద్ధతి ఫాలో అవ్వాలని చూడొచ్చు, బట్ ఏ సిటిజన్స్ కాకుండా వదిలేయడం అనేటటువంటిది కాదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పాస్పోర్ట్స్ ఇవన్నీ డిస్ట్రాయ్ చేసుకొని వచ్చారు ఇక్కడికి. సో అటువంటి టైంలో మరి వాళ్ళ యొక్క సిటిజన్షిప్ ప్రూవ్ చేయడం కానీ, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ప్రూవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి కొద్దిగా కష్టమే, రీహాబిలిటేషన్ కష్టమే. బట్ దీన్ని ఎలా చూడాలి, కంప్లీట్గా వాళ్ళని రానివ్వద్దు అనేటటువంటిది కంటే కూడా సొల్యూషన్ ఎలాగా అన్నది ఆలోచించాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఎకనామిక్ రికవరీ అంటున్నారు. ఎకనామిక్ రికవరీ అనేటటువంటి దాంట్లో ప్రస్తుతానికి ఏ విధంగా ఎకనామిక్ రికవరీ అవ్వచ్చు, వివిధ రకాలైనటువంటి రిపోర్ట్స్ అనేటటువంటివి ఇదిగో ఫిస్కల్ స్టిమ్యులస్ కావాలి అన్నాయి. బాగుంది. గవర్నమెంట్ ఏమంటుంది, చూడండి మేము ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చాము, ఈ రిఫార్మ్స్ అన్నటువంటిది ఎకనామిక్ రికవరీకి దారి తీస్తాయి, రిఫార్మ్స్ లాంగ్ టర్మ్లోనే ఇంపాక్ట్ చూపిస్తాయి, కొంత టైం కావాలి దాని రిజల్ట్ రావడానికి. సో షార్ట్ టర్మ్లో రికవరీ అవ్వాలి అంటే స్టిమ్యులస్ అనేటటువంటిది, ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది అందించాలి. ఆ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది వివిధ రకాల రూపంలో రావచ్చు. ఒకటి, ట్యాక్సెస్ అనేటటువంటి తగ్గించడము, పీపుల్ దగ్గర డిమాండ్ అనేది పెంచేలాగా క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇవి పెంచడం, వీటి ద్వారా మనకి ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ అవుతుంది. డైరెక్ట్గా రిఫార్మ్స్ తీసుకొని వచ్చేసాము ఎకానమీ రివైవ్ అవుతుందంటే కాదు. ఇంతకుముందు మనకి గవర్నమెంట్ అనేది వీ షేప్డ్ రికవరీ అంటే ఎలాగా, లెట్స్ ఇది మన యొక్క XY యాక్సిస్ అనుకుంటే గ్రోత్ ఇలా ఉండింది, సడన్గా పడిపోయింది, మళ్ళీ రికవర్ అవుతుంది సడన్గా అనుకున్నా, దీన్ని వీ షేప్డ్ రికవరీ అన్నా. కానీ మళ్ళీ సెకండ్ వేవ్ రావడం, దీనివల్ల స్లో రికవరీ అవుతుంది, ఇలాగా వీ షేప్డ్ అవ్వకపోవచ్చు అన్నది ప్రస్తుతానికి మనకు అర్థమైంది. సో ఆ కంటెక్స్ట్లో ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది నెససరీ. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన చైనీస్ ఆస్ట్రోనాట్స్ వాళ్ళ యొక్క న్యూ స్పేస్ స్టేషన్కి రీచ్ అయ్యారు అంటున్నారు. సో వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్ ఇదిగో తిన్హే అనే మాడ్యూల్ని ఆల్రెడీ ప్లేస్ చేశారు. షెంజో 12 అనేటటువంటి క్రూ క్యాప్సూల్ అనేది రీసెంట్గా అక్కడికి చేరుకొని దానికి సక్సెస్ఫుల్గా అటాచ్ అయింది. 2022 కల్లా చైనా తన యొక్క పర్మనెంట్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేయాలన్నటువంటిది గోల్గా పెట్టుకుంది. ఈ కంటెక్స్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటటువంటిది ఉంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటటువంటిది USA, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్ వీళ్ళందరి యొక్క కొలాబరేషన్తో అది 2024-25 ఆ టైం కల్లా అది భూమి మీదకి వచ్చేసేయచ్చు, అంటే ఇంకా అది ఫంక్షనల్గా ఉండకపోవచ్చు. ఈ కంటెక్స్లోనే రష్యా తన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని ప్రపోజ్ చేసింది. ఇండియా 2030 కల్లా తన ఓన్ స్పేస్ స్టేషన్ని తీసుకొస్తామన్నట్టుగా చెప్పింది. ఈ కంటెక్స్లో చైనీస్ ఆస్ట్రోనాట్స్ వాళ్ళు అక్కడ రీచ్ అవ్వడము, ఈ షెంజో అనేటటువంటి స్పేస్ క్యాప్సూల్ ద్వారా రీసెంట్గా థియాన్జు అనేటటువంటి దీని ద్వారా
అక్కడికి కార్గో కూడా పంపించున్నారు లాస్ట్ మంతే. సో ఫాస్ట్గా చైనా యొక్క స్పేస్ స్టేషన్ మిషన్ అనేది గేరప్ అవుతుంది. సో ఈ కంటెక్స్లో ప్రిలిమ్స్లో అడుగుతారండి, తిన్హే లేదా షెంజో ఇవి దేనికి సంబంధించినవి, లేదా ఏ కంట్రీకి, ఇట్లా చిన్న బిట్స్ అయినా సరే ఇంపార్టెంట్ అడగచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారంటే 2 కంపెనీస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈ 2 కంపెనీస్ అనేటటువంటివి ఇండియాలో బిగ్ కామర్స్ కంపెనీస్. లాస్ట్ ఇయర్ మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టం అనే దాని కింద తీసుకొని వచ్చారు. వీళ్ళు ఫెయిర్ కాంపిటీషన్, మార్కెట్లో ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేయడానికి ఈ పర్టికులర్ రెగ్యులేటరీ బాడీ అన్నమాట. లాస్ట్ ఇయర్ అది ప్రోబ్ అనేటటువంటిది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఈ రెండింటికి సంబంధించి. ఏమని 2 విషయాల్లో. ఒకటి, ఓన్లీ సెలెక్టెడ్ సెల్లర్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అందరికీ ప్రయారిటీ ఉండాలి, అందరు గూడ్స్ సేల్ చేసుకోవాలి. కానీ సెలెక్టెడ్ సెల్లర్స్కి ఉన్న వాళ్ళలో సెలెక్టెడ్ సెల్లర్స్కి ప్రయారిటీ అనేటటువంటిది ఇవ్వడం, అది ఒక ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతే. రెండోది, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ డీప్ డిస్కౌంట్స్ అనేటటువంటివి ఇస్తున్నాయి. మరి ఎక్కువ డిస్కౌంట్స్ అనేటటువంటిది ఇచ్చి కాంపిటీషన్ చచ్చిపోతుంది కొన్ని రోజులకు వాళ్ళ దగ్గర డబ్బులు లేపితే. సో డీప్ డిస్కౌంట్స్ అనేటటువంటివి మార్కెట్ని అతలాకుతలం చేస్తాయి. సో ఈ రెండింటినీ ప్రోబ్ చేస్తూ దీన్ని యాంటీ ట్రస్ట్ కేస్ అని పిలుస్తారు. యాంటీ ట్రస్ట్ కేసు అనేటటువంటిది చేసింది. అయితే ఫ్లిప్కార్ట్ ఈసారి ఏమంటుందంటే, ఇదిగో అసలు ఏ విధమైనటువంటి ప్రూఫ్ లేకుండా ఇలా చేస్తే బిజినెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. సో CCI, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మళ్ళీ ఇటువంటి చేపట్టకుండా ఈ ఇన్వెస్టిగేషన్ ఎర్రనెస్ అవుతుంది, అలా అవ్వకుండా ముందే దీన్ని స్టాప్ చేయండి అన్నట్టుగా హైకోర్టుని ఆశ్రయించడం జరిగిందనమాట. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. హెల్త్ కేర్లో టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేస్తాము, దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.